జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల్లో విద్యా వైద్యానికి సంబంధించి తాను తీసుకున్నంత రెవల్యూషనరీ డెసిషన్స్ అండ్ సంస్కరణలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పగా తీసుకొని ఉండరు. సో ఎంతమంది ద్వేషించినా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా నా ఈ అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో ఫిక్స్. తాను తీసుకున్న రెవల్యూషనరీ స్టెప్స్ విద్యా వైద్యానికి సంబంధించి. సరే, ప్రభుత్వం మారింది, మరి జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఉండకూడదు అని చెప్పి డెఫినెట్లీ ఇప్పటి సర్కార్ అనుకుంటుంది కాబట్టి, అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఏమంటారు వాళ్ళ సర్కార్ కష్టాన్నో వాళ్ళ సర్కార్ పనులను వీళ్ళ అకౌంట్లో పార్క్ చేసుకొని క్రెడిట్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటారు కాబట్టి ఇలా 2 విధాలా ఉంటాయి. ఒకటి ఆయన ముద్ర లేకుండా చేయడం, అటువంటి సాధ్యం కానప్పుడు వీళ్ళ అకౌంట్లో పార్క్ చేసి పెట్టుకోవడం, అంటే క్రెడిట్ చేసుకోవడం, ఏదో ఒకటి చేస్తారు కదా. సో ముద్ర ఉండకూడదు అన్నది ఒకటి. అందుకని చెప్పి ఏం చేశారు, ఇంగ్లీష్ మీడియం విద్య లేదు, ట్యాబులు లేవు, ఈ పిల్లలకు ఫీజులు కడతలేరు, ఇంజనీరింగ్ కాలేజీల పిల్లలకు కూడా విద్యార్థి కింద డబ్బులు కడతలేరు, టోఫెల్ రద్దు చేశారు, వరుస పెట్టి ఇవన్నీ ఏం లేకుండా. ఎంత దారుణం అంటే, వీళ్ళ పిల్లల చేతుల్లో ట్యాబులు ఉంటే మాత్రం కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించేకి పని చేస్తున్నారట, పేదవాళ్ళ పిల్లల చేతుల్లో ట్యాబులు ఉంటే మాత్రం అర్ధరాత్రి వరకు బూత్ బొమ్మలు చూస్తున్నారట. అయినా కూడా పేదలు వీళ్ళకు మద్దతు ఇస్తున్నారంటే వాళ్ళ బానిసత్వం ఏ స్థాయిలో ఉందో వాళ్ళ జీవితాలు ఎంత మార్చుకోవాలో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవన్నీ తీసేశారు, ఈ ముద్రంతా లేకుండా తీసేశారు. అండ్ అదే సమయంలోనే చాలా తీసేస్తున్నారులేండి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన చేసినటువంటి పని మన అకౌంట్లో మనం పార్క్ చేసి పెట్టుకోవాలి, మనం ఆ క్రెడిట్ తీసేసుకోవాలని చివరికి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సినటువంటి 5 మెడికల్ కాలేజీలు, పులివెందులు కావచ్చు, మదనపల్లి కావచ్చు, ఆదోని కావచ్చు, మార్కాపురం కావచ్చు, పాడేరు కావచ్చు, 5 మెడికల్ కాలేజీల్లో ఈ సంవత్సరం ప్రారంభం అవ్వాలి. ఎన్నికల కోడ్ రాకముందే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఇందులో వైద్య సిబ్బందితో పాటు మిగిలిన సిబ్బంది 90% రిక్రూట్మెంట్ అన్ని ఫినిష్ చేశారండి బాబు. 90% రిక్రూట్మెంట్స్ అన్ని ఫినిష్ చేశారు. వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు ఫస్ట్ సెంట్రల్ నుండి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి వాళ్ళు కూడా చెప్పారు, ఇక 10-12% వరకు పెండింగ్ ఉంది, నెక్స్ట్ ఇన్స్పెక్షన్కి ఇవన్నీ ఫినిష్ చేసేయాలి అని. ఒకవేళ ఇప్పుడు ఆ మిగిలిన 10-20% మౌలిక వసతులు, ఇంకేమైనా చిన్న రిక్రూట్మెంట్స్, ఇంకేమైనా పనులు ఉంటే కనుక ఫినిష్ చేసేస్తే ఈ సంవత్సరమే మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి అనుకోండి, అది డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది కదా. చంద్రబాబు నాయుడు గారి సర్కార్ తీవ్రమైన అలసత్వాన్ని ప్రదర్శించారు, తీవ్రమైన అలసత్వం. ఇక ఇక్కడ మీరు వసతులు లేవు, ఇంకా కొంచెం 10-12% ఫినిష్ చేయమని చెప్పినా కానీ మీరు చేయలేదు అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం, అడ్మిషన్కి పర్మిషన్ ఇవ్వడం అనేది ఏమంటారు రిజెక్ట్ చేసినప్పుడు వీళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళచ్చు. అప్పీల్కి కూడా రాష్ట్రం ఈరోజు లాస్ట్ డే అంటే ఈరోజు అప్పీల్కి అనుమతించి మళ్ళీ ఏమైనా ఇక్కడ పనులు మొదలెట్టారంటే ఎక్కడ వేసిన పోగాలి, అక్కడ ఒక అడుగు కూడా ముందుకెళ్ళి. వాళ్ళు తాజాగా పులివెందుల మెడికల్ కాలేజీలో కూడా ఆన్లైన్లో ఇన్స్పెక్షన్ చేసి అప్పుడు మేము వచ్చినప్పుడు ఏమన్నా ఇప్పుడు అట్లే ఉన్నాయి, ఏం మార్చారు మీరు అని చెప్పి పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకని వచ్చే విద్యా సంవత్సరం నాటికి చిన్నవన్నీ ఫినిష్ చేసేసారు అనుకోండి, ఈ 5 మెడికల్ నిర్మాణం అయిపోయింది. జగన్మోహన్ గారి సర్కార్లోనే 88 నుంచి 90% మొత్తం రిక్రూట్మెంట్ అయిపోయింది. అది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం మిగిలిన చిన్న ఫినిష్ చేశారనుకో, ఆ అకౌంట్ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వాళ్ళ అకౌంట్లో పార్క్ చేసి పెట్టుకుంటారు కదా, వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసి పెట్టుకుంటారు కదా. సింపుల్. సాధ్యమైనవి ముద్ర లేకుండా చేయాలి, అలా చేయలేని వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసుకోవాలి. అందుకని చెప్పి ఈ విద్యా సంవత్సరం 5 మెడికల్ కాలేజీలకు పర్మిషనే లేకుండా పోయి